అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావంతో భారతదేశంలో గ్యాస్ నిల్వలు అడుగంటే పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో గ్యాస్ కొరత మాత్రం తీవ్రమైంది. ఇళ్లల్లో వండుకునేందుకు గ్యాస్ అందుబాటులో లేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మానసపూర్తిగా చెప్పుకునే అన్నా క్యాంటీన్లో మాత్రం ఆ గ్యాస్ తాలూకు ప్రభావం ఏ మేరకు కూడా లేకుండా ఈరోజు మాత్రం అన్నా క్యాంటీన్లో మాత్రం ఆ ఆకలి మంటను తీర్చుకునేందుకు ఎంతగానో దోహదపడిందని చెప్పుకోవచ్చు. గ్యాస్ ప్రభావం అన్నా క్యాంటీన్లపై పడకపోవడంతో మాత్రం ప్రతి ఒక్కరూ కూడాను తమ కడుపు నింపుకునేందుకు అన్నా క్యాంటీన్లు ఏ విధంగా దోహదపడతాయి. గ్యాస్ కొరతలు తీవ్రంగా ఉన్న ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్లకు మాత్రం ఈరోజు అన్నార్తిని తీర్చేందుకు చేసినటువంటి ప్రయత్నం ఎంతగానో ఫలిస్తుంది. ప్రస్తుతం మాత్రం అక్షయ్ పాత్ర ద్వారా శ్రీకాకుళం రూరల్తో పాటు టౌన్ పరిధిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లకు ఆహార సప్లై అనునిత్యం జరుగుతుంది. ఎందుకంటే అక్షయ్ పాత్ర నిర్వాహకుల మీద ఇప్పటికే స్టీమ్ ద్వారా అంటే ఆహారాన్ని తయారు చేయడం, వాటిని సరఫరా చేయడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు వీరి అన్నార్తిని తీర్చేందుకు ఎంతకన్నా దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. గ్యాస్ కొరత అనంతరం మాత్రం అన్నా క్యాంటీన్లో మాత్రం ఈరోజు అన్నం తినడానికి వచ్చేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇక్కడ పెరుగుతున్నటువంటి పరిణామాలు ఈ క్యూ లైన్లు చెప్తున్నాయి. 5 రూపాయలకే ప్లేట్ అన్నం దొరికే పరిస్థితి. ఇంట్లో మాత్రం గ్యాస్ కొరత కారణంగా అన్నం ఉండే పరిస్థితి. హోటల్ వ్యవస్థ అంతా కూడాను ఈరోజు కుదేలయ్యే పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అన్నా క్యాంటీన్లో మాత్రం అటువంటి అసౌకర్యం లేకుండా ఏ పరిణామాలు ఈరోజు వీటిని అన్నిచ్చు కొనసాగేందుకు దోహదపడుతాయని తెలుసుకునేందుకు స్థానిక నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక గ్యాస్ కొరత ముందు అన్నా క్యాంటీన్లో ఏ మేరకు వచ్చారు, ఇప్పుడు గ్యాస్ కొరత తర్వాత ఎంతమంది జనం? గ్యాస్ కొరత తర్వాత కొంత స్ట్రెంగ్త్ పెరిగిందండి. గ్యాస్ కొరత తర్వాత మాకైతే గ్యాస్ తాలూకు ప్రాబ్లం అనేది మాకు లేదు. మా ప్లాంట్ అంతా వేరేగా ఉంటుంది. సెంట్రల్ కిచెన్ అనమాట. మొత్తం అక్షయ పాత్ర నుండి వస్తుంది. మనం ఎంత ఫుడ్ ఆర్డర్ పెడితే అంత ఫుడ్ వాళ్ళు సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ మంది కూడా ఫ్లోటింగ్ పెరిగింది. ఫ్లోటింగ్ తగ్గట్టుగా మేము అందించడానికి రెడీగా ఉన్నాం. అంటే బిఫోర్ గ్యాస్ స్కేర్సిటీకి ఆఫ్టర్ గ్యాస్ దీనికి ఏ మేరకు వేరియేషన్ ఉండదు ఇక్కడ? అంటే ఉదయం టిఫిన్ సెక్షన్ కావచ్చు, లంచ్ సెక్షన్కి. ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ప్రతి సెషన్కి ఒక 40-50 మంది ఎక్స్ట్రా పర్సన్స్ వస్తున్నారు, అవుటర్స్ వస్తున్నారు. ఇప్పుడు ఇంచుమించు రోజు మొత్తం మీద ఒక 100-150 మంది స్ట్రెంగ్త్ బాగా పెరిగింది అనమాట. అంటే మునుపటితో చూసుకుంటే లోకల్ ఉన్నటువంటి రిక్షా కార్మికులు ఇట్లాంటి సెక్టర్ వచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం చాలామంది ఇంటలెక్చువల్ కూడా ఇక్కడికి వచ్చే భోజనం తింటున్నారు. ఉన్నది. ఇంతకు ముందు ఏంటంటే జనరల్గా మామూలు లేబర్ వచ్చేవారు. ఇప్పుడు లేబర్ కాకుండా మామూలుగా హౌస్ హోల్డ్ పీపుల్, లోకల్ పీపుల్ కూడా వస్తున్నారు అన్నమాట. గ్యాస్ కొరత వల్ల బయట టిఫిన్ కాస్ట్ కొద్దిగా పెరిగింది. ఆ పెరిగిన దీని మీద క్యాంటీన్కి వచ్చి తినడం మొదలెట్టారు. ఇప్పుడు బాగా స్ట్రెంగ్త్ పెరిగింది ఇంతకు ముందు కంటే. గ్యాస్ కొరత కారణంగా ఆతిథ్య రంగంలో ఈరోజు ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో అక్కడికి వెళ్ళి తినే పరిస్థితి లేనటువంటి పరిణామం. తమ్ముడు, ఈ అన్నా క్యాంటీన్లో ఈ గ్యాస్ కొరత ఎఫెక్ట్ ఏమైనా పడింది అనుకుంటున్నారా? ఇలాగ సకాలంలో భోజనం లేదండి నార్మల్. ఇంతకుముందు గ్యాస్ రాకముందు వచ్చి ఇక్కడ తినడానికి ఎప్పుడైనా వచ్చావా? అప్పుడు జనం ఎలా ఉండాలి, ఇప్పుడు జనం ఎలా? అప్పుడు కంటే ఇప్పుడు బాగున్నారండి. గ్యాస్ లేకపోయినా బాగున్నారు. కారణం గ్యాస్ కొరత కారణంగానే అన్నా క్యాంటీన్కి ఆదరణ పెరిగింది అనుకోవచ్చా? అన్నదానికి పెరిగిందండి. అన్న క్యాంటీన్ ఆదరణ పెరిగింది. చూస్తే కనుక ఈ గ్యాస్ కొరత ఎక్కడ కూడా వీళ్ళ మీద ఇంపాక్ట్ పడలేదా? పడలేదా? ఇటువంటి కొరత ఏం పడలేదా? లేదు. యథేచ్ఛగా అన్నం లభిస్తుంది. ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా బయట ధరలు పెంచారు. ఆ ధరలు పెంచడంతో అన్నా క్యాంటీన్ దుక్క చాలా మంది వస్తున్నారు. నిజమేనా? ఏమో మాకు అంత తెలియదు. వస్తున్నారు. మీరు ఎప్పటి నుండి వస్తున్నారు? గ్యాస్ ముందు వచ్చారు? గ్యాస్ ముందు నుంచి. అప్పటికి ఇప్పుడు జనం పెరిగారు కదా, క్వాలిటీ ఎలాగ ఉంది? క్వాలిటీ కూడా అలాగే ఉంది, ఏం మారలే. గ్యాస్ కొరత మాత్రం అన్నా క్యాంటీన్లో ఉండే అన్న అంటే వస్తువులు, ఆహార పదార్థాలు ఎక్కడ కూడా ఇంపాక్ట్ పడలేదు. లేదు. ప్రస్తుతం మాత్రం అన్నా క్యాంటీన్కి ఆదరణ పెరగడానికి మాత్రం గ్యాస్ కొరత ఎంతగానో వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. బాబాయ్, ఈ గ్యాస్ కొరత కారణంగా అన్నా క్యాంటీన్లో ఏమైనా ఆహార పదార్థాలు తగ్గడం ఇలాంటి పరిస్థితి ఉందా? ఏట్లేవు, అంతా బాగుంది. బాగుందంటే ఇప్పుడు జనం పెరిగారు కదా, ఎందుకంటే గ్యాస్ బయట అన్నం ఎక్కువ ధరలు పలుకుతున్నాయి. ఇక్కడ 5 రూపాయలకు వస్తుందని చాలామంది వస్తున్నారు. ఎక్కువ మంది అయ్యారా? ఎక్కువ మంది అయ్యారు. టేస్ట్లో కూడా ఏం వేరియేషన్ లేదు, తీసుకుంది. కానీ చాలామంది సంపన్నులు కూడా వచ్చి తింటున్నారట. నువ్వు చూసిన దానికి కనిపిస్తుందా? చాలా సంపన్నులు కూడా ఇక్కడికి వస్తున్నాడు. కారణం గ్యాస్ కొరత కారణంగానే. గ్యాస్కే. అన్నా క్యాంటీన్లో మాత్రం ఈరోజు గ్యాస్ కొరత ఎక్కడా కనిపించకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలు ఎంతకన్నా దోహదపడి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా ఆతిథ్య రంగంలో పూర్తి స్థాయిలో ధరలు పెంచడంతో ఎవరైతే అటువైపు వెళ్ళి
ఆహారం సేవించారు వారెవరు కూడాను అటువైపుకి వెళ్ళే పరిస్థితి లేదు. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో కడుపు నిండా అన్నం దొరుకుతుంది అన్నటువంటి దృక్పథంతో మునుపుడుతో పోలిస్తే మాత్రం గణనీయంగా సంఖ్య పెరిగింది. గ్యాస్ కొరత లేని రోజుల్లో మాత్రం తక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి అన్నం కానీ అల్పాహారం కానీ చేసేవాళ్ళు. కానీ గ్యాస్ కొరత కారణంగా అన్నా క్యాంటీన్ మాత్రం రద్దీ పెరిగింది అనడానికి వెనకున్నటువంటి ఈ భోజనం చేస్తున్న వారి సంఖ్య మనకు స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం రూరల్తో పాటు టౌన్ పరిధిలో ఉన్న అన్నా క్యాంటీన్లు మాత్రం అక్షయ్ పాత్ర ద్వారా ఆహారం సరఫరా చేయడం, వారు స్టీమ్ ద్వారా ఆహార పదార్థాలు తయారు చేయడం, ఈ పరిణామాలన్నీ అన్నా క్యాంటీన్లు మూతపడకుండా ఉండేందుకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గ్యాస్ కొరత మాత్రం అన్నా క్యాంటీన్ల మీద ఏమాత్రం కూడా ప్రభావం లేకుండా ఉండడానికి కారణం మాత్రం ఈరోజు ఆదరణ పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస్ఫూర్తిగా చెప్పుకునేటువంటి అన్నా క్యాంటీన్లు మరిన్ని అందుబాటులో తెచ్చిన నేపథ్యంలో గ్యాస్ కొరత ఎటువంటి ఆటంకం లేకుండా అనునిత్యం అన్నం సరఫరా చేసేందుకు మాత్రం అన్నా క్యాంటీన్లో అన్నార్థం తీరుస్తున్న అండంలో ఎటువంటి అతిశక్తులు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ, శ్రీకాకుళం.